ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. డబ్బుకి చెదలు. ఎక్కడిది ఈ అక్రమ సంపద? విషయానికి వచ్చేసరికి అక్రమ సొత్తు అసలు ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ రకాలుగా దాస్తున్నారో, ఎంత సంపాదిస్తున్నారో, ఏం చేస్తున్నారో ఏం అర్థం కావట్లా. ఇప్పుడు నేను చెప్పబోయే ఘటన కనుక మీరు వింటే షాక్ అవటం ఖాయం. ఇప్పుడు సాధారణంగా ఎవరికైనా సరే డబ్బు మీద వ్యామోహం, ప్రీతి ఇట్లాంటివి అనేవి ఉంటాయి. కానీ చివరికి అది ఎవరికి దక్కకుండా అది పురుగుల పాలు, చేదల పట్టు నాశనం అయిపోతే దానివల్ల ఏంటి ఉపయోగం? ఇప్పుడు ఎందుకు సంపాదిస్తున్నారు డబ్బుని? సరే, అంత ఎక్కువైపోయేలాగా ఎందుకు సంపాదించాలి? ఆ రకంగా అక్రమంగా సంపాదించి పోని దాన్ని ఏమైనా దాచుకున్నారా? అదేమన్నా సరే రొటేషన్లో వేరే దానికి పెడుతున్నారా? పోనీ ఏమైనా చారిటీకి ఉపయోగిస్తున్నారా? పోనీ చేసిన పాపాలన్నా కడిగేసుకోవాలని పోనీ దేవుడు హుండీలన్నా వేస్తున్నారా? అసలు వీటిల్లో ఏమీ కాదు. తీరా చూస్తే చెదలు పట్టిపోతా ఉన్నాయి. ఇది అంతకంటే పాపం. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంతోమందిని యాచకుల్ని రోడ్ల మీద చూస్తూ ఉన్నాం. సమయానికి వాళ్ళకి తినడానికి తిండి దొరక్క అనేక రకాలైన ఇబ్బందులు పడతా, కొంతమంది వృద్ధులు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కనీసం వాళ్ళకన్నా ఏదో ఒకటి చేయొచ్చు కదా. సరే, డబ్బు ఇవ్వడానికి మనసు రాకపోతే ఏదైనా భోజనం అన్నా వాళ్ళకు కొని పెంచినా బాగానే ఉంటుంది. లేకపోతే ఆ డబ్బుతో ఇంక ఏ సర్వీస్ చేసినా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెబుతున్న ఘటన ఎక్కడ జరిగింది అంటే కోల్కతాలో. ఈ కోల్కతాలో కాలేజీలో ఎక్కడో ఒక కాలేజీలో ఒక 2 బ్యాగుల్లో ₹1 కోటి సొమ్ము ఉంది. ఇది యాక్చువల్గా సురేంద్రనాథ్ కాలేజ్ అంట కాలేజ్ పేరు. సో ఇప్పుడు వేసవి సెలవులు తదనంతరం మరలా కాలేజెస్ రీఓపెన్ అవుతాయి కాబట్టి అక్కడ ఉన్న సర్వెంట్స్తో ఏం చేస్తారు, మొత్తం క్లీన్ చేపిస్తారు కదా, ఊడ్ చేపించడం, కడిగి పెంచడం అంతా చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఆ ప్రకారంగా దీన్ని ఆ రూములన్నీ కూడా చేస్తూ ఉంటే ఒక రూమ్లో ఒక చోట 2 బ్యాగులు దొరికినాయి. తీరా చూస్తే ఆ డబ్బు అంతా కూడా చెదలు పట్టిపోయి ఉన్నాయట. ₹100 నోట్లు, ₹500 నోట్లు. ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారు ఏం తెలియదు. సో పాపం ఆ పని చేసేవాళ్ళు వాళ్ళు ఎందుకు పని చేస్తున్నారు? డబ్బుల కోసమే కదా. ఆ డబ్బు సంపాదించుకుని, అంటే వాళ్ళు ఏదో అక్రమంగా సంపాదించుకుందాం కదా. ఏదైనా డబ్బు ఆటోమేటిక్గా డబ్బు చూడగానే ఎవరికైనా సరే ఒక రకమైన భావన ఉంటుంది కదా. అటువంటిది ఆ డబ్బు కోసం పనిచేస్తున్న వాళ్ళకి ఆ డబ్బు అలాగా చెదలు పట్టిపోయి, పురుగులు పట్టిపోయి ఎందుకు పనికి రాకుండా పోతే వాళ్ళ మనసు ఎలా ఉంటుందండి? ఎంత బాధగా ఉంటుంది. అరే ఆ డబ్బు అనవసరంగా చెదల పాలైపోయింది అన్న బాధ ఉంటుందా? సేమ్ ఎగ్జాక్ట్గా అదే భావన అక్కడ పనిచేసేవాళ్ళు కలిగింది. సో చివరికి చేసేదేమీ లేక పోలీసులు కబురు పెట్టారు. పోలీసులు వచ్చారు, ఆ బ్యాగులు తీసుకెళ్ళారు. ఇప్పుడు అసలు అవి దాని మీద ఏదైనా ఆధారాలు దొరికితే ఏమో చూస్తారు. అది అసలు ఎప్పుడు పెట్టి ఉండొచ్చు, ఎంతకాలం అయ్యి ఉండొచ్చు, ఏంటి పెడితే ఎవరు పెట్టి ఉండాలి, ఇక అన్నీ తోడుతూ ఉంటారండి. ఈసారి దానిపైన విచారణ జరుగుతుంది, వేరే విషయం. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, చూస్తూనే ఉన్నాం కదా, ఎంతోమంది చిన్నపిల్లలు అనాథలైపోయి రోడ్డు మీద తిండి తిప్పలేక తిరుగుతున్న వాళ్ళు కానీ, ఇంకొంతమంది వృద్ధులు, ఇంకొంతమంది అయితే హాస్పిటల్స్లో పాపం వాళ్ళ పరిస్థితులు చాలా దారుణంగా ఉండి మందులు కొనుక్కోలేని స్థితిలో ఉంటారు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్లో దొరకవు. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. అలా చెయ్యాలి అనుకుంటే 1,00,000 మార్గాలు ఉన్నాయి, ఎంతోమందికి చేయొచ్చు. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు అతను అది అక్రమ సొమ్మే 100% నో డౌట్, లేకపోతే అంత జాగ్రత్తగా దాచవలసిన అవసరం లేదు. సో ఆ అక్రమ సొమ్ముని ఇప్పుడు దాయాలనుకున్నప్పుడు దాన్ని ఏదో రకంగా సరే ఇప్పుడు దాచారు. ఇప్పుడు అది దాచి లేదండి ఇప్పుడు సర్వీస్ చేస్తే ఎలాగా దాచిన సొమ్ము ఏరో రోజు తీసుకెళ్దాం అనుకునేవాడికి వాడికి డబ్బుతో ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, డబ్బు అంటే పిచ్చి ఉంటుంది కదా, ఆడు ఎందుకు సర్వీస్ చేస్తాడని మీరు అనవచ్చు. ఇక్కడ ఆ డబ్బు పెట్టినోడు మరలా తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశం ఉండవచ్చు. కానీ ఆడు మర్చిపోయాడు. నాకు తెలిసినంత వరకు అది మర్చిపోయాడు. అది మర్చిపోయాడు అంటే దాని ఉద్దేశం ఏంటి? ఆడి దగ్గర అంత అక్రమ సొత్తు ఉంది. సో అది మర్చిపోయాడు కాబట్టే ఎంతో కొంతకాలం తర్వాత ఇప్పుడు ఇది బయటపడతారు, నేను ఇట్లా మర్చిపోయానే అన్న ఫీలింగ్ ఆడికి వస్తుంది. ఇప్పుడు రిగ్రెట్ అవుతాడు. సో అంటే దీన్ని బట్టి ఉద్దేశం ఏంటి? అక్కడ ఆడికి చాలా అక్రమ సొత్తు ఉంది. అటువంటి అంత అక్రమ సొత్తు ఉన్నప్పుడు ఎంతో కొంత సర్వీస్ అన్నా చేస్తే కనీసం అదన్నా కూడా కొంతమంది కన్నా కడుపు నింపుకున్న వాళ్ళు అవుతారు. ఆడికన్నా ఆ యొక్క
ఆ పాపం నుంచి కొంతవరకు ఏమైనా ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అది చెదల పాలైపోయి అటు పేదవాళ్ళు కడుపు నింపుకోకుండా ఈడు అన్నా సరే తీసుకొని దేనికన్నా ఉపయోగించుకోకుండా అది అట్లా అయిపోయింది కదా. సో అసలు ఏం చేసుకో, ప్రతి ఒక్కరికి డబ్బు డబ్బు డబ్బు, తెల్లారు లెగిస్తే డబ్బు. ఇప్పుడు ఒక మనిషి బతకడానికి ఎంత డబ్బు కావాలండి? సరే ఆశకి అంటే లిమిట్ ఉండదు, అది వేరే విషయం. కానీ ఒక మనిషి లగ్జూరియస్గా బతకాలి అంటే ఎంత సొమ్ము కావాలి? మనం ఎంతమందిని చూసాం, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు అక్రమంగా డబ్బులు ట్యాక్సులు ఎగ్గొట్టేసి అక్కడ దాచి ఇక్కడ దాచి, ఇంకొంతమంది గోడల్లో పెట్టి, ఇంకొంతమంది భూముల్లో తవ్వి. నిన్న కూడా ఒక వీడియోలో చూసాం కదా, చేసాము. తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన ఒక వ్యక్తి దేవాంగర్ భట్టాచార్య అనేది ఉంది అతని పేరు. సో అతను పొలాల్లో దాచిపెట్టారు 2,24,00,000 రూపాయలు. ఇలా ప్రతి ఒక్కరూ కోట్లు 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 దోచేసుకొని దేశంలో ఆ సొమ్ము అంతా కూడా ఏం చేసుకో, ఎంత కావాలి ఒక వ్యక్తి ఆడంబరంగా బ్రహ్మాండంగా జీవించడానికి? సో ఈ 100 కోట్లు 1000 కోట్లు, ఇంకొంతమంది లక్షల కోట్లు, నిన్న ఇంకో చోట 15 లక్షల కోట్లు ఇచ్చేశారు. అది గోల్డ్ బిజినెస్. అది అట్లా ఎక్కడికక్కడ ఏ రకంగా చూస్తూ ఉంటే దోచేస్తూ ఉంటుంది. మన దేశం చూస్తే అప్పుల పాలైపోయింది అంటే ఎందుకు అవ్వదు అప్పుల పాలు? ఈ రకంగా దేశానికి కట్టవలసిన పన్నులు ఎగవేత చేసి ఎంతోమంది బ్యాంకులకి లోన్లు తీసుకొని 1000 కోట్లు ఎగ్గొట్టి, ఇంకొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటారు 1000 కోట్లు, 5,000 కోట్లు, 2,000 కోట్లు, 3,000 కోట్లు, 10,000 కోట్లు తీసుకొని ఎగ్గొట్టేస్తారు. మరి అది ఎలా కొడతారో ఏంటో తెలియదు. కానీ పాపం సామాన్యుడైతే 1,00,000 రూపాయలు లోన్ తీసుకుంటే ఆడి లోను పాపం తాడు దిగుద్ది, ఆడికి ఆ లోను కట్టేసరికి అంత తిప్పలు పడి సిన్సియర్గా మళ్ళీ ఆడి సిబిల్ స్కోర్ ఎక్కడ దెబ్బతింటుందా అని చెప్పేసి తపనతో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కట్టుకుంటూ ఉంటాడు. అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని ఇంకా వేధిస్తూ ఉంటారు రికవరీ ఏజెంట్లు వాళ్ళు. కానీ ఇట్లా 1000 కోట్లు తినేసిన వాళ్ళు మాత్రం టచ్ చేసే సాహసం కూడా చేసి బ్యాంక్ అధికారులు కావచ్చు, ఆ ప్రభుత్వాలు కావచ్చు. సో ఇటువంటి పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు చూస్తే ఆ 1 కోటి రూపాయలు ఆ చెదలు బట్టి ఆ రకంగా ఉన్నాయి. సో ఇప్పుడు దీనిపైన ఆ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తారు, అలాగే ఆ వర్కర్స్ని పట్టుకుంటారు, ఎవరెవరు ఏ సమయాల్లో ఏంటి ఆ సీసీటీవీ ఫుటేజ్లు, అటెండెన్స్ రిజిస్టర్లు, ఏ రోజుల్లో ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు లీవులు పెట్టారు, అన్నీ మొత్తం తీస్తారు. తీసిన తర్వాత అసలు కథ ఏంటి, దాని కమిషన్ ఏంటి మొత్తం బయట పెడతారు. సో ఆ ప్రకారంగా అక్రమంగా సంపాదించిన సొమ్ము బయట పెడితే ఎంతోమంది పేదలకి బ్రహ్మాండంగా 3 పూట్ల తినే అవకాశం అయితే లభిస్తూ ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.